నమస్తే. ఈరోజు మనమొక అద్భుతమైన విశ్లేషణను చూడబోతున్నాం. ఇదొక చిన్న పల్లెటూరి కథ, కాని అందులో దాగిన ఒక గొప్ప జీవిత పాఠాన్ని మనమిప్పుడు విశ్లేషించబోతున్నాం. నమ్మండి, ఒక చిన్న ప్రతికూల పరిస్థితిని ఏకంగా ఒక గొప్ప విజయంగా ఎలా మార్చవచ్చో ఈ కథ చాలా అద్భుతంగా చెబుతుంది. అసలీ కథ మన నిజ జీవితానికి ఎంత దగ్గరగా ఉంటుందో చూస్తే మనం ఖచ్చితంగా ఆశ్చర్యపోతాం. సరే, ఒక్కసారి ఇలా ఆలోచిద్దాం. ఒక పనికిరాని వస్తువునో లేక మనల్ని ఇబ్బంది పెట్టే ఒక అవమానకరమైన క్షణాన్నో ఏకంగా అందరి దృష్టిని ఆకర్షించే ఒక అద్భుతమైన విషయంగా మారిస్తే ఎలా ఉంటుంది? ఖచ్చితంగా గొప్పగా ఉంటుంది కదా? అవును, సరిగ్గా ఇక్కడ మనం చూడబోయేది అదే. ఒక చిన్న లోపం అసలు కథనే ఎలా మలుపు తిప్పిందో ఇప్పుడు మనం చాలా స్పష్టంగా చూద్దాం. భాగం 1. చిరిగిన చొక్కా మరియు రాము బాధ. ఈ కథ ఒక చిన్న పల్లెటూర్లో మొదలవుతుంది. అక్కడ 10 ఏళ్ల వయస్సున్న రాము అనే ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ వయస్సులో పిల్లలకి కొత్త బట్టలన్నా ఆట వస్తువులన్నా ఎంత ఆసక్తి ఉంటుందో మనకు తెలిసిందే కదా. రాము వాళ్ల స్కూల్లో ఒక పెద్ద ఫంక్షన్ జరగబోతుంది. దానికోసం అతను ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాడు. ఇక్కడ మనం 2 విభిన్నమైన మనస్తత్వాలను గమనించవచ్చు. ఒకవైపు చూస్తేనేమో రాము కొత్త బట్టలు, ఖరీదైన వస్తువులుంటేనే సంతోషంగా ఉండొచ్చు అనుకునే ఒక అమాయకత్వం. మరోవైపు వాళ్ల తాతయ్య, ఆయనొక సామాన్య రైతు. పాత బట్టలే వేసుకున్నా ఆయన ముఖం మీద ఎప్పుడూ చదరని చిరునవ్వు, మాటల్లో ఒక రకమైన ధైర్యం ఉంటాయి. ఆడంబరాలకు, ఆత్మవిశ్వాసానికి మధ్య ఉన్న తేడాను ఇక్కడ మనం చాలా స్పష్టంగా గమనించవచ్చు. అయితే ఎంతో ఉత్సాహంగా స్కూల్ ఫంక్షన్కి వెళ్లాలనుకున్న రాముకి ఒక ఊహించని కష్టం వచ్చింది. తాను ఎంతో మురిపెంగా వేసుకుందామనుకున్న ఆ కొత్త చొక్కాకి ఒక పెద్ద రంధ్రం పడింది. అంతే, ఆ 10 ఏళ్ల పిల్లాడి గుండె ఆగిపోయినంత పనైంది. అందరూ కొత్త బట్టలు వేసుకుంటే నేనీ చిరిగిన బట్టలతో ఎలా వెళ్ళాలి? నన్ను చూసి అందరూ నవ్వుతారు కదా అని భోరుమని ఎచ్చేశాడు. ఆ వయసులో నలుగురి ముందు అవమానం ఎదురవుతుందనే భయం ఎంత తీవ్రంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు కదా. భాగం 2. తాతయ్య కుట్టిన అద్భుత నక్షత్రం. సరిగ్గా ఇలాంటి విపత్కర పరిస్థితిలోనే అనుభవం తన విలువేంటో చూపిస్తుంది. రాము అలా ఏడుస్తుంటే తాతయ్య చాలా ప్రశాంతంగా రాముని దగ్గరకు తీసుకుని, బాధపడకు రామూ, దీనికి నా దగ్గర ఒక మంత్రముంది అన్నాడు. ఆ మాటల్లో ఉన్న భరోసా కంగారు పడుతున్న మనస్సుకు ఎంత ఊరటనిస్తోందో కదా. ఇప్పుడు ఆ మంత్రమేమిటో చూద్దాం. మరియు ఇది అద్భుతంగా దేన్ని వివరిస్తుందంటే, పెద్ద పెద్ద సమస్యలకు పరిష్కారాలు ఎక్కడో ఉండవు, మన చుట్టూ ఉండే చిన్న చిన్న వస్తువుల్లోనే ఉంటాయని. తాతయ్య లోపలికి వెళ్లి ఒక సూది, దారం, ఒక చిన్న రంగుల క్లాత్ ముక్క తీసుకొచ్చాడు. ఆ పెద్ద రంధ్రం ఎక్కడైతే పడిందో సరిగ్గా అక్కడే ఆ క్లాత్ ముక్కను ఒక అందమైన నక్షత్రమాకారంలో కుట్టేశాడు. ఆ చిల్లు ఇప్పుడొక అద్భుతమైన డిజైన్గా మారిపోయింది. ఈ క్షణంలో తాతయ్య చెప్పిన మాటలే ఈ మొత్తం కథకి ప్రాణమని చెప్పాలి. ఆయనేమన్నారంటే, చూడు రాము, ఈ చొక్కాకి చిల్లుపోయితే అది ఒక లోపం, కాని దానిమీద మనం వేసిన ఈ నక్షత్రం ఒక గెలుపు. ఈ మాటలు ఎంత లోతైనవో ఒక్కసారి ఆలోచించండి. ఒక సమస్యను చూసే దృక్కోణాన్ని ఒక్క క్షణంలో ఎలా మార్చేశారో ఇక్కడ మనం గమనించవచ్చు. ఆ చొక్కాను మన జీవితంతో పోల్చుకుంటే ఈ సందేశం మరింత స్పష్టంగా అర్థమవుతుంది. మన జీవితంలో కూడా కష్టాలు, అవమానాలు అనే చిల్లులు పడుతుంటాయి. అది చాలా సహజం. కాని వాటిని చూసి కుంగిపోవడం, ఏడవడం అసలు పరిష్కారమే కాదు. ఆ పరిస్థితిని అంగీకరించి ఆ లోపాన్ని వాడుకుని ఒక అద్భుతమైన నక్షత్రంలా మార్చుకోవడమే నిజమైన గెలుపు అని తాతయ్య మాటలంతరార్థం. ఇది కేవలం ఒక బట్టల ప్యాచ్వర్క్ కాదు, మైండ్ సెట్ ప్యాచ్వర్క్. భాగం 3. స్కూల్లో జరిగిన ఆశ్చర్యం. సరే, మరి ఈ అద్భుతమైన నక్షత్రంతో రాము స్కూల్ ఫంక్షన్కి వెళ్ళాక ఏం జరిగింది? తాతయ్య కుట్టిన ఈ నక్షత్రం రాము ఆత్మవిశ్వాసాన్ని నిజంగానే కాపాడిందా? కథలోని అసలైన క్లైమాక్స్కి మనమిప్పుడు చేరుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నిజంగా ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఎక్కడ నలుగురు చూసి నవ్వుతారేమో అని భయపడ్డాడో అక్కడే రాము అందరి దృష్టిని ఆకర్షించాడు. స్కూల్లో అందరూ కొత్త బట్టలు వేసుకున్నా సరే రాము చొక్కా మీద ఉన్న ఆ మెరిసే నక్షత్రం అందరికీ భలే నచ్చేసింది. టీచర్లు కూడా ఆ డిజైన్ ఎక్కడ కొన్నావు అని అడిగేసరికి రాము సంతోషానికి అవధులేలేం. అవమానం జరుగుతుందని భయపడిన చోటే ఎంతో గర్వంగా తన తాతయ్య చేసిన అద్భుతాన్ని అందరికీ చెప్పాడు. భాగం 4. కథలోని జీవిత సత్యాలు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవలసిన కీలకమైన విషయం ఏమిటంటే,
ఇది కేవలం ఒక తాత మనవడి కథ మాత్రమే కాదు. ఈ చిన్న సంఘటనలో దాగి ఉన్న లోతైన తత్వశాస్త్రం మనమర్థం చేసుకోవాలి. కేవలం ఒక కథను వినడం వరకే కాకుండా దీన్నించి మనం ఎలాంటి జీవిత సత్యాలను స్వీకరించవచ్చో ఇప్పుడు లోతుగా విశ్లేషిద్దాం. తాతయ్య చేసిన ఈ చిన్న పని నుంచి మనం ప్రధానంగా 3 ముఖ్యమైన సూత్రాలను బయటకు తీయవచ్చు. మొదటిది, పరిస్థితిని మార్చుకోవటం. రెండవది, లోపాన్నే బలంగా మలుచుకోవటం. ఇక మూడవది, త్యాగం మరియు ప్రేమ. ఈ 3 సూత్రాలు మన ఆలోచనా విధానాన్ని అసలు ఎలా ప్రభావితం చేస్తాయో ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటి సూత్రం, పరిస్థితిని మార్చుకోవడం. అంటే మన దగ్గర ఏమీ లేదని లేదా ఏదో కోల్పోయామని బాధపడటం చాలా సులభం. కాని అది మనల్ని ఎక్కడికీ తీసుకువెళ్లదు. తాతయ్య చేసినట్టుగా ఆ క్షణంలో అందుబాటులో ఉన్న వనరులతోనే, అంటే అదే సూది, దారం, ఆ చిన్న గుడ్డముక్కతోనే ఎంత గొప్పగా ముందుకు వెళ్లాలో ఆలోచించడమే నిజమైన నైపుణ్యం. మన దగ్గర ఉన్నదానితోనే అద్భుతాలు సృష్టించడమే జీవితం. ఇప్పుడు రెండవ సూత్రానికి వెళ్దాం. ఇది మరింత ఆసక్తికరంగా ఉంటుంది. లోపమే బలం. ఇది చాలా శక్తివంతమైన పాయింట్. మన బలహీనతను చూసి ప్రపంచం నవ్వడానికి ముందే ఆ బలహీనతను మన బలంగా మార్చుకొని లోకాన్ని ఆశ్చర్యపరచాలి. చొక్కాకి పడిన చిల్లును దాచడానికి వాళ్లు ప్రయత్నించలేదు. దానినే ఒక ప్రకాశవంతమైన నక్షత్రంగా చూపెట్టాడు తాతయ్య. మన మైనస్ను ప్లస్గా మార్చుకోవడమంటే సరిగ్గా ఇదే. ఇక మూడవ మరియు అత్యంత అందమైన సూత్రం, త్యాగం మరియు ప్రేమ. తాతయ్య కుట్టిన ఆ నక్షత్రంలో కేవలం దారం మాత్రమే లేదు కదా, తన మనవడి కళ్లలో కన్నీళ్లు చూడకూడదనే ఒక తాత గాఢమైన ప్రేమ, శ్రద్ధ కూడా ఉన్నాయి. సాంకేతికంగా అక్కడొక రంధ్రం మూయబడినా మానసికంగా చూస్తే ప్రేమతో ఒక అభయం అల్లబడింది. మన పనుల వెనుక ఉన్న స్వచ్ఛమైన ప్రేమే ప్రతికూలతలను కూడా అంత అందంగా మారుస్తుంది. ఈనాటి మన విశ్లేషణను ముగించే ముందు ఒక ముఖ్యమైన ప్రశ్నతో ముగిద్దాం. మనందరి జీవితాల్లోనూ అనుకోని చిల్లులు పడుతూనే ఉంటాయి. అయితే మన తదుపరి అడ్డంకిని లేదా లోపాన్ని చూసి బాధపడతామా, లేక తాతయ్య నేర్పిన పాఠంతో దానిని ఒక అందమైన, మెరిసే నక్షత్రంగా ఎలా మార్చుకోవాలో ఆలోచిస్తామా? ఈ ప్రశ్నను మనసులో ఉంచుకుందాం. మన లోపాలను మన విజయాలకు చిరునామాలుగా మార్చుకుందాం. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.